మంచుఖండం ఐరోపా అగ్నిగుండంలా మారుతోంది. నిన్న మొన్నటిదాకా స్వెట్టర్లు కప్పుకున్న యూరోపియన్లు ఇప్పుడు భానుడి భగభగలకు విలవిల్లాడిపోతున్నారు. అవును, వేసవికాలం అధికారికంగా ప్రారంభం కాకముందే పశ్చిమ ఐరోపా దేశాలపై ఒక శక్తివంతమైన హీట్ డోమ్ పంజా విసిరింది. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ ఇలా దేశం ఏదైనా కావచ్చు. ఇప్పుడు అక్కడ ఉష్ణోగ్రతలు రికార్డులను బద్దలు కొడుతున్నాయి. లండన్ వీధుల్లో అయితే మునుపెన్నడూ లేని విధంగా 34 డిగ్రీలు దాటి సెగలు కక్కుతోంది. స్పెయిన్, ఇటలీ దేశాలు ఏకంగా 40 డిగ్రీల దిశగా దూసుకుపోతున్నాయి. ఎంతలా అంటే ఈ అసాధారణ ఎండల దెబ్బకు ప్యారిస్ రన్నింగ్ రేసులో ఒకరు ప్రాణాలు కోల్పోయేంతగా. ఇటలీలో మధ్యాహ్నం పూట అవుట్డోర్ పనులపై నిషేధం విధించాల్సి వచ్చింది. అసలు ఐరోపా ఖండాన్ని బందీగా మార్చేసిన ఆ హీట్ డోమ్ కథ ఏంటి? గ్లోబల్ వార్మింగ్ యూరోప్ను ఎంత వేగంగా మింగేస్తోంది? వాజ్ ది స్టోరీ. మంచుఖండం అగ్నిగుండంగా మారిందా? మేలోనే ఎందుకు యూరప్ సలసల కాగుతోంది? గ్లోబల్ వార్మింగ్ యూరప్ను మింగేస్తోందా? సాధారణంగా ఐరోపా ఖండం మంచుతో కప్పేసి ఉంటుంది. వేసవి వస్తేనే యూరప్ దేశాల్లో కాస్త ప్రశాంతంగా, వాతావరణంగా పొడిగా ఉంటుంది. మరీ హెవీ ఉష్ణోగ్రతలు అంటే 30 డిగ్రీలు నమోదయ్యేది. కానీ వేసవి రాకముందే యూరోప్లో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు యూరోప్ ప్రజలకు అప్పుడే సెగలు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమ ఐరోపా వ్యాప్తంగా ఒక శక్తివంతమైన హీట్ డోము పంజా విసిరింది. దీంతో ఎండను తట్టుకోలేక నీడ కోసం యూరోపియన్లు పరుగులు పెడుతున్నారు. సన్ స్క్రీన్లు రాసుకుంటూ మేలోనే మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి స్పెయిన్, ఇటలీ వరకు ఉష్ణోగ్రతలు సగటును దాటి విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పరిణామం ఐరోపాలో వాతావరణ మార్పులు ఎంత వేగంగా తీవ్ర రూపం దాలుస్తున్నాయనే దానికి అద్దం పడుతోంది. ప్రస్తుతం పశ్చిమ ఐరోపాను భారీ హీట్ వేవ్ వణికిస్తోంది. ఉత్తర ఆఫ్రికా నుంచి వస్తున్న వేడి గాలులను అక్కడే బంధింపజేస్తోంది. దీంతో ఈ వారమంతా అసాధారణమైన ఎండలు ఉంటాయని ఐరోపా వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా పలు దేశాల్లో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల తర్వాత టెంపరేచర్ మరింత తీవ్రమైంది. అసలేమిటి హీట్ డోమ్? వాతావరణ నిపుణుల ప్రకారం హీట్ డోమ్ ఏర్పడడంతోనే టెంపరేచర్లు విపరీతంగా పెరిగాయి. అధిక పీడన వ్యవస్థ కింద వేడిగాలి చాలా రోజుల పాటు కదలకుండా చిక్కుకుపోతే ఈ దృగ్విషయాన్ని హీట్ డోమ్గా పేర్కొంటారు. ప్రస్తుతం ఉత్తర ఆఫ్రికా నుంచి వీస్తున్న వేడి గాలులు పశ్చిమ ఐరోపాపైనే లాక్ అయ్యాయి. ఇలా బందీగా మారిన వేడి గాలులతో ఆయా ప్రాంతాల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలోనే 25న దారుణమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూకే రాజధాని లండన్లోని క్యూ గార్డెన్స్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 34.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వేసవిలో ఇంత దారుణ ఉష్ణోగ్రతలు నమోదు కావటం అసాధారణమని బ్రిటన్ వాతావరణ శాఖ తెలిపింది. భూతాపం, వాతావరణ మార్పులు రోజురోజుకు ఘోరంగా మారుతున్నాయి. మరో 26 ఏళ్ల తర్వాత ఉష్ణోగ్రతలు భరించలేనంతగా మారుతాయని యూరోపియన్లు భయపడుతున్నారు. ఐర్లాండ్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా 28.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నైరుతి ప్రాంతంలోని కలాని, దక్షిణ ప్రాంతంలోని క్లోన్ ప్రాంతాల్లో ఈసారి రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదయ్యాయి. మరోవైపు స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ఆర్థర్ సీట్ హిల్ సమీపంలో కార్చిచ్చు చెలరేగింది. ఈ ఎండలను చూస్తుంటే తాము బ్రిటన్లోనే ఉన్నామా, ఉష్ణదేశంలో ఉన్నామా అనే అనుమానం వస్తోందంటూ బ్రిటిషర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండల గురించి ముందే ఊహించి కాస్త సన్నద్ధమై ఉంటే బాగుండేదేమోనని మరో కొందరు అభిప్రాయపడుతున్నారు. తీవ్రమైన వేడిలో నడవటంతో అలసట త్వరగా వస్తోందని మరికొందరు వాపోతున్నారు. బ్రిటన్, ఐర్లాండ్తో పాటు ఫ్రాన్స్ దేశాల్లో బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఫ్రాన్స్లోని 350కి పైగా నగరాలు, పట్టణాల్లో చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ తీవ్రమైన ఎండలు వారాంతం వరకు ఉంటాయని వాతావరణ కేంద్రాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలకు తీవ్ర ఉష్ణోగ్రతల హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆకస్మిక మార్పు మానవ శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో గత వారం వరకు స్వెస్టర్లు వేసుకున్న ఫ్రాన్స్ ప్రజలు ఇప్పుడు షర్ట్స్, టీషర్ట్స్ వేసుకుంటున్నారు. సన్ స్క్రీన్ క్రీములను రాసుకుంటున్నట్లు ఫ్రాన్స్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన ఎండలు నిత్య జీవితాన్ని, ప్రజల భద్రతను కూడా దెబ్బతీస్తున్నాయి. ప్యారిస్లో 2 రోజుల క్రితం జరిగిన 10 కిలోమీటర్ల రన్నింగ్ రేసులో పాల్గొన్న ఒక వ్యక్తి ఎండ దెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఈవెంట్ తర్వాత మరికొంతమంది తీవ్ర అస్వస్థకు గురై క్రిటికల్ కండిషన్లో ఆసుపత్రిలో చేరారు. అటు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లోనూ
ప్రేక్షకులు ఉక్కపోత తీవ్రమైన ఎండలతో అల్లాడిపోయారు. ఇక యూరప్లోని స్పెయిన్, ఇటలీలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వారం చివర్లో స్పెయిన్ దారుణమైన ఎండలను ఎదుర్కోబోతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. 29న కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా ఇటలీ ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించడం ప్రారంభించింది. ఇటలీ రాజధాని రోమ్ నగరం అంతర్భాగంగా ఉన్న లాజియో రీజియన్లో మధ్యాహ్నం వేళ బయట పనులు చేయటాన్ని నిషేధించారు. ఇటలీ ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలు వ్యవసాయం, భవన నిర్మాణం, రవాణా సరఫరా వంటి రంగాలకు వర్తిస్తాయి. మానవ తప్పిదాలతో జరుగుతున్న వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచ సగటుతో పోలిస్తే ఐరోపా ఖండం చాలా వేగంగా వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇకపై ఉష్ణ తరంగాలు చాలా ముందే ప్రవేశిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ హీట్స్ వేవ్ ఎక్కువ కాలం పాటు కొనసాగుతాయని, అలాగే మునుపెన్నడూ లేనంత తీవ్రంగా మారతాయని పరిశోధకులు అప్రమత్తం చేస్తున్నారు. ఒకప్పుడు అత్యంత అరుదైనవిగా భావించిన ఇలాంటి వాతావరణ పరిణామాలు ఇప్పుడు ఐరోపా వ్యాప్తంగా సర్వసాధారణంగా మారుతున్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.